సబ్సీ బేబీ ఉక్రెయిన్కి చెందిన అండర్ వాటర్ డ్రోన్ పేరు ఇది. ప్రస్తుతం వార్ జోన్లో రీసౌండ్ ఇస్తున్న వన్ అండ్ ఓన్లీ నేమ్ కూడా ఇదే. సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలికే దిశగా శాంతి చర్చలు జరుపుతున్న వేళ రష్యన్ పోర్ట్లో ఈ డ్రోన్ సృష్టించిన విధ్వంసమే అందుకు కారణం. రష్యాకు చెందిన అత్యంత శక్తివంతమైన జలంతర్గామిని ఆ దేశ పోర్ట్లోనే సబ్సీ బేబీ ధ్వంసం చేస్తుందని ఉక్రెయిన్ ప్రకటించింది. శాంతి చర్చలు తుది దశకు చేరుకున్న వేళ ఉక్రెయిన్ చేసిన ఈ ప్రకటనే వార్ జోన్ను షేక్ చేస్తోంది. చరిత్రలో తొలిసారి ఒక జలంతర్గామిని అండర్ వాటర్ డ్రోన్ ధ్వంసం చేయడం ఇదే తొలిసారని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇంతకు రష్యా కీలక పోర్ట్లో అసలేం జరిగింది? ఉక్రెయిన్ అండర్ వాటర్ డ్రోన్ నిజంగా రష్యా సబ్మెరైన్ను ధ్వంసం చేసిందా? అదే నిజమైతే శాంతి చర్చలపై ఈ దాడి ప్రభావం ఎలా ఉండబోతుంది? వాచ్ ఇట్. వార్ జోన్లో బిగ్ ట్విస్ట్. రష్యా సబ్మెరైన్ను ధ్వంసం చేసిన డ్రోన్. తుది దిశకు శాంతి చర్చలు. రష్యాను రెచ్చగొడుతున్న ఉక్రెయిన్. సబ్సీ బేబీ నిజంగానే రష్యన్ జలంతర్గామిని ధ్వంసం చేసిందా? ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే అతి పెద్ద సంక్షోభానికి ముగింపు పడబోతోందని ప్రకటించారు. పైగా యూరోపియన్ యూనియన్లో ఉక్రెయిన్ చేరేందుకు తనకు అభ్యంతరం లేదని రష్యా సైతం సూచనప్రాయంగా తెలిపిందని అమెరికా అధికారులు ప్రకటించారు. యూరోప్లో ఉన్న ఉక్రెయిన్కు EU, నాటోలో సభ్యత్వం లేదు. ఈ క్రమంలోనే శాంతి చర్చల్లో భాగంగా ఉక్రెయిన్కు అనేక భద్రతాపరమైన హామీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు వాషింగ్టన్ వెల్లడించింది. జెలెన్స్కీతో అమెరికా అధికారుల చర్చలు కూడా సానుకూలంగానే ముగిశాయి. నిజానికి ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్లో చేరడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో కూడా ప్రకటించింది. అయితే ఉక్రెయిన్కి నాటో సభ్యత్వం ఇవ్వబోమా అన్న లిఖితపూర్వక హామీ ఇస్తేనే శాంతి చర్చలు ముందుకు సాగుతాయని చెప్పింది. ఇప్పుడు కూడా అమెరికా అధికారులతో అది చెప్పి ఉండొచ్చు. అమెరికా సైతం ఉక్రెయిన్ను EU సభ్యదేశంగా చేర్చి దాని భద్రతకు హామీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక రకంగా ఇది సుదీర్ఘ యుద్ధానికి ముగింపు దిశగా పడిన పెద్ద అడుగుగా భావించొచ్చు. కానీ ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ చేసిన తెంపరి పని యుద్ధాన్ని మళ్లీ మొదటికి తెచ్చేలా కనిపిస్తోంది. శాంతి చర్చలు తుది దశకు చేరుకున్న కీలక సమయంలో ఉక్రెయిన్ చేసిన ఘనకార్యమే ఇది. ఉక్రెయిన్ తొలిసారిగా తమ దేశీయంగా తయారు చేసిన సబ్సీ బేబీ అనే మానవరహిత నీటి అడుగు డ్రోన్ను ఉపయోగించి రష్యా జలంతర్గామిని పేల్చేసినట్టు ప్రకటించింది. నల్ల సముద్రంలో రష్యా నేవీ కీలక స్థావరమైన నోవరోసిస్క్ పోర్టులో నిలిచి ఉన్న కిలో క్లాస్ జలంతర్గామిని ఈ డ్రోన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడితో జలంతర్గామికి తీవ్ర నష్టం జరిగిందని, అది పూర్తిగా పనికిరాకుండా పోయిందని ఉక్రెయిన్ భద్రతా దళం ప్రకటించింది. ఈ జలంతర్గామి తరచుగా ఉక్రెయిన్పై క్షిపణి దాడులకు ఉపయోగించే క్యాలిబర్ క్రూయిజ్ క్షిపణుల్ని మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. నౌకాదళ చరిత్రలో నీటి అడుగున డ్రోన్ ద్వారా జలంతర్గామిని లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారు ఒకరు ట్విట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు రష్యా బ్లాక్ సీ ఫ్లీట్ మాత్రం ఈ దాడిని ఖండించింది. నోవరోసిస్క్ పోర్ట్లోని తమ నౌకలు లేదా జలంతర్గాములకు ఎటువంటి నష్టం జరగలేదని, అవి యథావిధిగా తమ విధుల్లో ఉన్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిజానికి సాంప్రదాయ నౌకాదళ సామర్థ్యం తక్కువగా ఉన్న ఉక్రెయిన్ రష్యా బలమైన నల్ల సముద్ర నౌకాదళాన్ని ఎదుర్కోవడానికి అండర్ వాటర్ డ్రోన్లను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా యుద్ధంలో కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఉక్రెయిన్ చెప్పినట్టు ఈ దాడి నిజమైతే ఇది ప్రపంచ నౌకా పోరాటంలో ఒక ముఖ్యమైన మలుపవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. సబ్సీ బేబీ విషయానికే వస్తే ఇది ఉక్రెయిన్ టాప్ డ్రోన్ సీ బేబీ సర్ఫేస్ డ్రోన్ కు అప్డేటెడ్ అండర్ వాటర్ వర్షన్. ఇది నీటి అడుగున ప్రయాణించడం వల్ల రష్యా రాడార్లకు లేదా సాధారణ నిఘా వ్యవస్థలకు చిక్కడం కష్టం. ఒక అండర్ వాటర్ డ్రోన్ ఖరీదు సుమారు $4,33,000 కాగా అత్యాధునిక యుద్ధ నౌకల్ని ధ్వంసం చేస్తుంది. ఈ డ్రోన్ పేల్చేసిందని చెబుతున్న రష్యా సబ్మెరైన్ కూడా సాధారణమైందేమీ కాదు. రష్యాకు చెందిన ప్రాజెక్టు 636.3 వర్షావ్యంక క్లాస్ జలంతర్గామి. దీనిని నాటో దేశాలు కిలో క్లాస్ అని పిలుస్తాయి. దీనినే బ్లాక్ హోల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది నీటి అడుగున శబ్దం చేయకుండా ప్రయాణిస్తుంది. శత్రువుల సోనార్ రాడార్లకు చిక్కదు. 4 క్యాలిబర్ క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగిస్తుంది. దీని విలువ సుమారు 3,300 కోట్లకు పైమాటే. అలాంటి అత్యాధునిక సబ్మెరైన్ కేవలం ఒక అండర్ వాటర్ డ్రోన్తో పేల్చేయడం చిన్న విషయం కాదు. పైగా రష్యా అడ్డాలోనే ఈ పని చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది.
రష్యా జలాంతర్గామిపై దాడి చేశామని ఉక్రెయిన్ చెబుతున్న నౌకా స్థావరం రష్యాకు చాలా కీలకమైనది. నోవరోసిస్క్ పోర్టు రష్యాకు ఆర్థికంగానే కాక సైనికంగా అత్యంత కీలకమైనదిగా చెబుతారు. ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో రష్యా తన నౌకాదళాన్ని క్రిమియాలోని సెవాస్టోపోల్ నుండి ఈ నోవరోసిస్క్ నౌకాశ్రయానికి మార్చింది. రష్యా దీనిని సురక్షితమైన ప్రాంతంగా భావించినప్పటికీ ఉక్రెయిన్ అండర్ వాటర్ డ్రోన్లు ఇక్కడికి కూడా చేరుకుని దాడులు చేసే. ఇది రష్యా బ్లాక్ సీ ఫ్లీట్ కు ఇప్పుడు ప్రధాన కేంద్రం. ఇక్కడి నుండే రష్యా క్షిపణులను ప్రయోగిస్తూ ఉక్రెయిన్ నగరాలపై దాడులు చేస్తోంది. అంతేకాదు రష్యాలోని అతిపెద్ద వాణిజ్య ఓడరేవుల్లో ఒకటిగా నోవరోసిస్క్ గుర్తింపు ఉంది. రష్యా ఎగుమతి చేసే ముడి చమురులో దాదాపు 20% ఇక్కడి నుండే ప్రపంచ మార్కెట్కు వెళుతుంది. చమురుతో పాటు గోధుమలు, ఉక్కు, ఇతర ముడి పదార్థాల ఎగుమతులకు ఈ పోర్టు ప్రధాన కేంద్రం. నవంబర్లో జరిగిన డ్రోన్ దాడుల వల్ల ఇక్కడి చమురు ఎగుమతులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. రష్యాలోని క్రాస్నోడార్ ప్రాంతంలో బ్లాక్ సీ ఈశాన్య తీరంలో ఇది ఉంది. ఇది ఏడాది పొడవునా మంచు గడ్డగట్టుకునే రేవు కావడం వల్ల రష్యాకు అంతర్జాతీయ వాణిజ్యానికి చాలా ముఖ్యం. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి ఉక్రెయిన్ ఈ నౌకాశ్రయంలోని చమురు టెర్మినల్స్ కూడా లక్ష్యంగా చేసుకుంటోంది. అలాంటి పోర్టులో అందులోనూ ఒక అండర్ వాటర్ డ్రోన్తో అత్యాధునిక సబ్మెరైన్ టార్గెట్ చేయడం అంటే పుతిన్ను రెచ్చగొట్టడమే. ప్రపంచ యుద్ధ చరిత్రలోనే నీటి అడుగున ప్రయాణించే డ్రోన్ ద్వారా ఒక జలాంతర్గామిని ధ్వంసం చేయడం ఇది తొలిసారి. ఈ దాడిలో జలాంతర్గామి తోక భాగం, ప్రొపెల్లర్, రాడార్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ తెలిపింది. దీంతో ఈ సబ్మెరైన్ పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరుకుందని ఉక్రెయిన్ తెలిపింది. సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలికే దిశగా శాంతి చర్చలు జరుగుతున్న ఈ సమయంలో ఉక్రెయిన్ దాడి కీలక మలుపుగా మారొచ్చని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శాంతి చర్చలు కొలిక్కి వచ్చే సమయంలో భారీ దాడులకు దిగితే పుతిన్ కూడా ఉక్రెయిన్పై దాడులో తీవ్రత పెంచే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఉక్రెయిన్ అండర్ వాటర్ డ్రోన్ దాడి సుదీర్ఘ యుద్ధాన్ని భయానక మలుపు తిప్పబోతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.